హాయ్ అండి. యూనివర్సల్ హెల్త్ పాలసీకి కేబినెట్ ఆమోదముద్ర వేసిందండి. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆయుష్మాన్ భారత్, ఎన్టీఆర్ వైద్య సేవ పథకం క్రింద యూనివర్సల్ హెల్త్ పాలసీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ద్వారా ఒక్కో కుటుంబానికి ఏడాదికి 25 లక్షల వరకు ఉచిత చికిత్సలు అందేలా కొత్త విధానాన్ని అయితే ఆమోదముద్ర వేసిందండి. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అందరికీ హెల్త్ పాలసీ అమలయ్యేలా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 1,63,00,000 కుటుంబాలకైతే ఆరోగ్య బీమా అందేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందండి. 2,493 నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు పొందేలా ఎన్టీఆర్ వైద్య సేవ హైబ్రిడ్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుందండి. మొత్తంగా 3,257 చికిత్సలను హైబ్రిడ్ విధానంలో ఉచితంగా అందించనుంది. కేవలం 6 గంటల్లోనే వైద్య చికిత్సలకు అనుమతులు ఇచ్చేలా ఫ్రీ ఆథరైజేషన్ మేనేజ్మెంట్ను చేయనున్నారండి. 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు వ్యయాన్ని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ భరించనుందండి. 1,43,00,000 పేద కుటుంబాలకు, 20 లక్షల మంది ఇతర కుటుంబాలకు వర్తించేలా నూతన విధానాన్ని అయితే తీసుకొస్తున్నారు. మరోవైపు కొత్త వైద్యశాలల విషయంలోనూ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుందండి. రాష్ట్రంలో 10 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. 2 దశల్లో ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురంలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయనున్నారండి. ఈ పథకం ద్వారా పేద ప్రజలకు మెరుగైన వైద్యం అనేది అందుతుందండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.